చేసి బ్యాంకులకు కట్టేది మనం చేసేటటువంటి కార్యక్రమం. సో ఇక్కడే కాకుండా ఆంధ్రాలోనే కాకుండా తమిళనాడు, ఒరిస్సాలో కూడా 200 కోరాపుట్ డిస్ట్రిక్ట్ పాడుగా కేంద్రంగా 240 గ్రామాల్లో 15 సంవత్సరాల పాటు హెల్త్ ఎడ్యుకేషన్ మీద పనిచేయడం జరిగింది సార్. సో ఇప్పుడు ఢిల్లీలో కూడా స్లమ్స్లో చైల్డ్ స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ చేయాలని ప్లాన్ చేయడం జరుగుతుంది. సొంత ప్రెమిసెస్ అక్కడ వచ్చింది కాబట్టి ఫండింగ్ ఏజెన్సీస్తో డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో ఈ కరోనా వల్ల కొంత వెనుకబడడం జరిగింది. సో ఓవరాల్గా వచ్చి ఇది ఆర్గనైజేషన్ గురించి. సో వీళ్ళంతా కూడా పొదుపు సంఘాల మహిళలతో పనిచేసేటటువంటి సిబ్బంది. సో అప్పులు ఇవ్వడం వసూలు చేయడం కార్యక్రమము. కేవలం అప్పులు ఇవ్వడం వసూలు చేయడమే కాకుండా కూడా మనం పనిచేసేటటువంటి ఏరియాలో ఉండేటటువంటి వాళ్ళకి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడం, క్యాన్సర్ డిటెక్షన్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం, డెంటల్ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. సో ఈరోజు ఈ స్టాఫ్ అంతా కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళకి గత 2 సంవత్సరాలుగా అంటే ఈ లైఫ్ మేనేజ్మెంట్ మీద, భగవద్గీత మీద ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మన ఎన్బి సుధాకర్ రెడ్డి గారని సారు, అదేవిధంగా చంద్రమౌళి గారు మాకు రిసోర్స్ పర్సన్స్గా రావడం జరిగింది. సో మీరు మా కార్యక్రమానికి రావడం చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిన్న వచ్చినా కూడా ఇంతమంది ఉండకపోవచ్చు, ఇక్కడ బహుశా రేపు వచ్చినా కూడా ఇంతమంది ఉండకపోవచ్చు. సో ఈరోజు రావడం మేమంతా కూడా చాలా అదృష్టంగా భావిస్తూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.